నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360. నేను సువర్ణ. రంగుల రాట్న మూవీస్ 24/7లో డీటెయిల్స్ చూద్దాం. తెలుగు ఇండస్ట్రీ యూనిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంతోమంది సాధారణ హీరోలని స్టార్లుగా నిలబెట్టాడు. మరి పూరి మార్క్ హీరోయిజం కావాలని ఎంతోమంది స్టార్ హీరోలు ఎదురు చూసేవారు. కానీ ఇప్పుడు పూరి ట్రెండ్ నడవడం లేదు. పూరి హిట్ కొట్టి చాలా రోజులవుతోంది. ఇస్మార్ట్ శంకర్తో కొట్టిన విజయం లైగర్తో పోయింది. అయితే పూరి తనని తాను నిలబెట్టుకునే క్రమంలోనే ఇంకా పోరాడుతున్నాడు. అందుకే రామ్ పోతినేనితో హిట్ కొట్టాలని డబుల్ ఇస్మార్ట్ అంటూ వస్తున్నాడు. ఈ సినిమాపై పూరి చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతో మళ్ళీ పాత పూరిని చూపించాలని తహతహలాడుతున్నాడు. ఒకవేళ డబుల్ ఇస్మార్ట్ బ్లాక్ బస్టర్ అయితే మాత్రం నెక్స్ట్ పాన్ ఇండియా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు పూరి. అందుకే ప్రెసిడెంట్ చేస్తున్న మూవీని చాలా బాగా తెరకెక్కిస్తున్నారు. ఇక తండ్రి హిట్ కోసం ఎంతైతే వేచి చూస్తున్నాడో, పూరి కొడుకు సైతం ఇలానే తన కెరీర్ను నిలబెట్టుకునేందుకు హిట్ కోసం చాలా కష్టపడుతున్నాడు. మరి పూరి తన కొడుకుని చైల్డ్ ఆర్టిస్ట్గా లాంచ్ చేశాడు. చైల్డ్ ఆర్టిస్ట్గా ఆకాష్కు మంచి హిట్లే వచ్చాయి, మంచి పేరు కూడా వచ్చింది. కానీ హీరోగా మాత్రం ఆకాష్ నిలబడలేకపోతున్నాడు, సరైన సక్సెస్ కొట్టలేకపోతున్నాడు. తేజ, సజ్జా, ఆకాష్ ఇలా అందరూ చైల్డ్ ఆర్టిస్టులుగా వచ్చి హీరోలా నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్న వారే. అదృష్టం కొద్దీ తేజకు హనుమాన్ దొరికింది. దీంతో దెబ్బకు పాన్ ఇండియా హీరో అయిపోయాడు. కానీ ఆకాష్ పూరికి మాత్రం అలాంటి ఓ ఛాన్స్ రావడం లేదు. తెలుగులో ఓ సక్సెస్ కొట్టేందుకు నానా పాటలు పడుతున్నాడు. చివరగా చోర్ బజార్ అనే సినిమాతో వచ్చాడు. తర్వాత ఆకాష్ ఇంకో ప్రాజెక్ట్ని తెరపైకి తీసుకురాలేకపోతున్నాడు. ఆకాష్ తన కెరీర్ను టర్న్ చేసుకునే భాగంలో పేరు మార్చుకున్నట్లుగా తనకు కనిపిస్తోంది. ఇక ఆకాష్ తన బర్త్డే సందర్భంగా ఇలా కొత్త పేరును ప్రకటించాడు. ఇకపై ఆకాష్ పూరి కాదని ఆకాష్ జగన్నాథ్ అని తన కొత్త పేరు గురించి చెప్పేశాడు. మరి ఇంత సడన్గా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో తెలియడం లేదు. ఈ కొత్త పేరుతో అయినా సక్సెస్ వస్తుందా లేదా అన్నది చూడాలి. ఆకాష్ జగన్నాథ్ ఈ మేరకు చేసిన ఇన్స్టా పోస్ట్ అయితే వైరల్ అవుతోంది.